జాబ్ వెబ్సైట్స్లో పెట్టిన పోస్టింగ్స్కి రెస్పాండ్ అవడం కంటే టైం వేస్ట్ పని ఇంకోటి ఉండదు. చాలా మటుకు రిక్రూట్మెంట్ అనేది రిఫరల్స్ ద్వారా జరిగింది. ఎవరైనా ఒక జాబ్ పోస్టింగ్ పెట్టినప్పుడు ఊరికే సరదాగా వాళ్ళ ప్రోటోకాల్లో భాగంగా పెడతారే తప్ప ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్స్ని చాలా మంది సీరియస్గా తీసుకోవట్లేదు. వాళ్ళ పోస్టింగ్ పెట్టే టైంకే వాళ్ళ మైండ్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. నేను ఈ ఉద్యోగం ఫలానా మనిషికి ఇవ్వాలనుకుంటున్నాను, ఫలానా రెఫరల్ ద్వారా వచ్చిన వ్యక్తికి నేను ఈ ఉద్యోగం ఇవ్వబోతున్నాను, ఇట్లా మైండ్లో ఫిక్స్ అయిపోయి జాబ్ పోస్టింగ్లు పెడతారు. మీరేమో ఆ జాబ్ పోస్టింగ్లకు రెస్పాండ్ అయ్యి నా పని నేను చేశాను, ఐ డిడ్ మై పార్ట్ ఇలా అనుకుని రిలాక్స్ అయి ఉంటారు. 100 జాబులకు అప్లై చేసినా కూడా ఒక్క రెస్పాన్స్ కూడా ఉండదు. అసలు రిక్రూట్మెంట్ ఎక్కడ జరిగిద్దో తెలుసా? నెట్వర్క్, మీ పర్సనల్ నెట్వర్క్, మీ కాంటాక్ట్స్. మీరు హ్యాకథాన్స్కి వెళ్తారు కదా, అక్కడ జరుగుతుంది. రకరకాల ఈవెంట్స్కి వెళ్తారు కదా, అక్కడ జరుగుతుంది. ఫ్యామిలీ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ జరుగుతుంది. మీకు పర్సనల్గా ఒక నెట్వర్క్ లేకుండా మీరు పర్సనల్గా హ్యాకథాన్స్కి వెళ్ళి మీ సొంత చిన్న బుల్లి నెట్వర్క్ ఏదైతే ఉంటుందో అది డెవలప్ చేసుకోకుండా కేవలం జాబ్ పోర్టల్స్ మీదే కనుక మీరు ఆధారపడితే జాబులు రావడం ఈ రోజుల్లో చాలా చాలా కష్టం. ఎవరైనా ఫేస్బుక్లో కానీ లేదంటే ట్విట్టర్లో కానీ ఈ టెక్నికల్ ఫోరమ్స్ కొన్ని ఉంటాయి, చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటాయి. మంచి డిస్కషన్ జరుగుతున్నప్పుడు అందులో పార్టిసిపేట్ చేయండి, మంచి కమెంట్స్ పాస్ చేయండి. మీరు మంచి కమెంట్ పాస్ చేస్తే చాలా మంది కళ్ళలో పడతారు. మీరు కాంటెంట్ క్రియేషన్ చేయాల్సిన పని లేదు, మంచి కమెంట్ పెట్టండి చాలు. అరే ఇతను మంచి కమెంట్ పెట్టాడు, చాలా నాలెడ్జబుల్ పర్సన్ లా ఉన్నాడు, ఇలా అనిపించిందంటే మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి చూస్తారు. అది క్లిక్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు, మహేష్ బాబు ఫోటోలు లేకుండా మీ టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టండి. 2 ముక్కల్లో మీరు బాగా చేయగలిగేది ఏంటి? మీ బ్లాగ్ కానీ, గిట్హబ్ లింక్ కానీ, లేదంటే ఆన్లైన్ రెజ్యూమే కానీ, వీటి లింక్స్ అక్కడ ఉండేట్టు చూసుకోండి. జస్ట్ కమెంట్స్ పెట్టి ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మీ నెట్వర్క్ ఏ రేంజ్ లో పెరుగుతుందో మీ ఇమాజినేషన్ కూడా అందదు. ఈ ట్రెడిషనల్ జాబ్ పోర్టల్స్ ని కనుక నమ్ముకుంటే టైం వేస్ట్ అవడం తప్ప ఏం లేదు. మీ సొంత నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి.